నారాయణ హరి అంటారు. భగవంతుడి తరువాత అంతటి విలువ వైద్యులు మాత్రమే పొందుతారు. అలాంటి డాక్టర్ల కోసం ప్రతి ఏటా డాక్టర్స్ డే నిర్వహిస్తారు. ఈసారి బేగంపేట టూరిజం ప్లాజాలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఇక్కడ నిర్వహించిన ఆర్ట్ గ్యాలరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. అందుకే డాక్టర్లను దేవుడితో పోలుస్తారు. అనారోగ్యాల పాలైనప్పుడు, ప్రమాదాల బారిన పడినప్పుడు ఎమర్జెన్సీ టైంలో కాపాడమంటూ చేతులెత్తి మొక్కేది ఆ వైద్యుణ్ణే. ఈ సమాజంలో అంతటి ప్రాధాన్యతను పొందింది వైద్య వృత్తి. తమ చికిత్సతో ప్రజల ప్రాణాలు నిలబెడుతున్న డాక్టర్ల సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా డాక్టర్స్ డేను నిర్వహిస్తున్నారు. డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ చికాగో బేస్డ్ గోల్డెన్ ఐ మ్యాగజైన్ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీరందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు కోవిడ్ సమయంలో డాక్టర్స్ ఎంత కృషి చేశారో. మెడికల్ బృందం అహర్నిశలు ప్రయత్నం చేయడం ద్వారా అలాగే ఎన్నో ప్రాణాలు కోల్పోవలసినటువంటి వాళ్ళందరూ కూడా నిజానికి వైద్యుల వల్ల రక్షింపబడ్డాయి. ఫస్ట్ మనం బాడీని నమ్మాలి. బాడీలో ఎంతో శక్తి ఉంది. జబ్బు వస్తే డీలా పడిపోకూడదు. ఎస్ ఐ కెన్ హీల్ మై సెల్ఫ్ అనుకోవాలి. మందులు సర్జరీలు చేసేటువంటి సహాయం కంటే కూడా మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఎనర్జీ అనేది చాలా గొప్పదని వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చినటువంటి క్రిస్ ఇక్కడ ఆయన లెక్చర్ ఇస్తూ ఉన్నారు. మాకు ఇక్కడ హోస్ట్ చేశారు ఆయన. ప్రతి హాస్పిటల్ కూడా దేవాలయంగా చూడాలన్నటువంటి సంకల్పాన్ని చేస్తున్నారు. హైదరాబాద్ లో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. టూరిజం ప్లాజాలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్ట్ గ్యాలరీ అందరి దృష్టిని ఆకర్షించింది. నగరంలో ఉన్న ఆర్టిస్టులు వారి పెయింటింగ్స్ ను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వీరితో పాటు ఫోటోగ్రాఫర్లు జూట్ తో అందమైన డోర్ కర్టెన్లు తయారు చేసి వారి కళాఖండాలను ఇక్కడ ప్రదర్శించారు. I'm Dolly from Duartify.com and utilizing today's occasion, we are adding up to one amazing factor. Have you heard of art therapy? Color se therapy karna. So today we have many artists with us. We have displayed a lot of paintings over here. I'll quickly introduce you to all our art. It is like a passion for me. So I do different type of artworks like oil painting, watercolors, etc., etc. And especially in Tanjore painting. Everybody is healed by the visual attraction of the art or painting, including doctors. And I am a microbiologist and my passion turned me into artist by profession. And all the best one and all. ఇందులో అబ్బురపరిచే 3D ఆర్ట్స్, ఆల్చిప్పలతో తయారు చేసిన కళాఖండాలు, చేతితో ప్లేట్లపై చేసిన ఫ్లవర్ డెకరేషన్లు, విదేశాలలో తీసిన అందమైన ఫోటోలు, ప్రకృతి ప్రేమికులు గీసిన అందమైన చిత్రాలు కనుల విందు చేశాయి. దీంతో పాటు చీరలపై వేసిన అద్భుతమైన కళాఖండాలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించాయి. Happy Doctors Day to all of you, and I am feeling very happy today to be part of this event because I am also belongs to a doctor's family. And professionally I am a fashion designer and an entrepreneur, but art is my passion and I have been doing it since childhood, and I am working in almost all media. First of all, happy Doctors Day, and I am very happy to be part of this event. To simply say, doctors make humans' life beautiful, and we design beautiful homes. In the same way, we also makes human lives beautiful. డాక్టర్స్ డే రోజున ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు వైద్యులు. వైద్యులు శరీరానికి వైద్యం చేస్తారు, కానీ ఇలాంటి కళాఖండాలు మనుషుల మనసుకు వైద్యం చేస్తాయనే నిగూఢ రహస్యం దాగుంది అంటున్నారు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడం కోసమే ఈ గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బేగంపేట టూరిజం ప్లాజాలో వైద్యుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. అయితే ఇందులో నిర్వహించినటువంటి ఆర్ట్ గ్యాలరీ అయితే అందరినీ అబ్బురపరిచింది అని చెప్పొచ్చు. వైద్యులు శరీరానికి వైద్యం చేస్తే ఆర్టిస్టులు మనసుకు వైద్యం చేస్తారు. ఆ మెసేజ్ని అందరికీ ఇవ్వడం కోసమే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HM TV, హైదరాబాద్.